వైసీపీ రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటోందని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పరకామణి చోరీ చిన్నది అనడం దారుణమన్నారు. అదే చోరీ చర్చలో జరిగి ఉంటే ఇలాగే మాట్లాడేవారా అని ప్రశ్నించారు. తిరుమలలో మద్యం బాటిల్స్ వెనుక వైసీపీ వారే ఉన్నారని పోలీసులు ఆధారాలతో నిరూపించారని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి లేనిపోని ఆధారాలు సృష్టించి తమపై అపచారాలు మోపుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని అన్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని అబద్ధపు అసత్య ప్రచారాలతో టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తోంది. దొంగతనానికి కొత్త నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కొలతలు ఉన్నాయి, దొంగతనాల్లో కొలతలు ఉన్నాయి. ఆయనకి చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం. బుద్ధి ఉందా అని మాట్లాడుతున్నారు ఈరోజు శ్రీవారి భక్తులు. బుద్ధి ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. దొంగతనం లేదయ్యా కొలతలు. ఇదే వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా నీ స్పందన ఉంది. అదే ఏసు దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుంటారు కదా మీరంతా. దేశద్రోహం చేస్తే ఏ విధంగా తప్పు, స్వామి ద్రోహం కూడా అంతే తప్పు మిత్రులారా. పంచభూతాలు సైతం వైసీపీ నాయకుల కదలికను గమనిస్తున్నాయి.